వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టాను, శభాష్ రష్మీ గౌతమ్ నీలాంటి ధైర్యం ఎంతమంది సెలబ్రిటీలకు ఉంటుంది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ ఎవరి గురించో కాదు, నేను ఆ టైటిల్ ఇచ్చింది యాంకర్, అదేవిధంగా సీనియర్ నటి రష్మీ గౌతమ్ గురించే. ఎప్పుడు కూడా రష్మి ఎప్పుడు తను శృతి మించి మాట్లాడిన సందర్భం కానీ ఒక యాంకర్గా, అదేవిధంగా బుల్లితెర మీద తనకు తిరుగులేని విధంగా దూసుకెళ్తా ఉంది చాలా కార్యక్రమాల్లో ఆవిడ. అదేవిధంగా కొన్ని సినిమాల్లో కూడా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో కూడా తానేంటో తాను ప్రూవ్ చేసుకుంది. ఎప్పుడు కూడా ఒక డిగ్నిఫైడ్ మేనర్లో ఆవిడ యాటిట్యూడ్ కానీ ఆవిడ ప్రెజెన్స్ కానీ ఉంటుంది. ఒక అన్సూయ తరహాలోనో ఒక బాడీ షేమింగ్ చేయడం కానీ, లేకపోతే ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడేయడం కానీ స్టేజ్ మీద, అట్లాంటి విషయాలు ఎప్పుడు ఆవిడ కాంట్రవర్సీలోకి పెద్దగా వెళ్ళదు. అలాంటి రష్మీ గౌతమ్ ఇటీవల మనం చూస్తే అటు పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రేణు దేశాయ్, ఆమెకు సంబంధించి ఆమె వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద వీళ్ళు ఒక ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఆ ప్రెస్ మీట్లో అటు ఆవిడతో పాటు రేణు దేశాయ్తో పాటు రష్మి కూడా ఆ రోజు ఆ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును చాలా సీరియస్గా ఆవిడ తప్పుపట్టే ప్రయత్నం చేశారు రేణు దేశాయ్. ఆ తప్పుపట్టే క్రమంలో ఆమె ఆ ఎమోషన్ పూర్తి స్థాయిలో తన మాటలను కూడా ఆ ఎమోషన్ డామినేట్ చేసింది. ఎలా పడితే అలా మాట్లాడేయటం కానీ, అటు ట్రోలింగ్ గురవడం కానీ, ఇప్పటికీ నిన్న మొన్న కూడా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. చాలా దారుణంగా ఆవిడ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. రేణు దేశాయ్ తన వర్షన్ ఏంటో తను చెప్పింది, కాకపోతే మాట్లాడే క్రమంలో అసందర్భంగా ఎలా పడితే అలా మాట్లాడేసింది కొన్ని మాటలను. సో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడమో, లేకపోతే ఆవిడ సారీ చెప్పాలని అడగడం వరకు, జాగ్రత్తగా మాట్లాడిన సూచన చేయడం వరకు ఓకే. కానీ బట్ ఎలా పడితే అలా ఆమె ఫ్యామిలీని మొత్తాన్ని దాంట్లోకి తీసుకొచ్చి పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ ఆమె చాలా దారుణమైన లాంగ్వేజ్తో మానసిక క్షోభకైతే గురి చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం తప్పే ఎవరైనా సరే. అయితే ఆ రోజు ఈమెతో పాటు రష్మీ గౌతమ్ కూడా ఆ ప్రెస్ మీట్లో అటెండ్ అయ్యారు. అక్కడ చాలామంది రిపోర్టర్లు క్వశ్చన్ అడిగే క్రమంలో ఈవిడ చాలా ఆవేశపడి రివోల్ట్ అవుతూ ఉంటే రేణు దేశాయ్ ఆమెను కన్విన్స్ చేస్తూ వాళ్ళని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ రోజే చాలామందికి ఈవిడ కూల్గా ఆవిడ కన్విన్స్ చేయడం, రేణు దేశాయ్ని కంట్రోల్ చేసే, ఆవిడ ఎమోషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం, అటు కూర్చున్న రిపోర్టర్లను కూడా కన్విన్స్ చేయడం, చాలామంది రష్మి గురించి ఆ రోజు చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఈ అంశంలోనే. అయితే ధైర్యంగా ఆ రోజు కూడా తాను అనుకున్న విషయాన్ని చెప్పగలిగింది. వీధి కుక్కలకు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఈ అంశం మీద రష్మి ఓపెన్గా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇలా మీరు చేయడం, ఎక్కడో కొన్ని కుక్కలు అలా చేస్తున్న కారణంగా మిగతా వాటన్నిటిని మీరు చంపడం కరెక్ట్ కాదు అంటూ తనకున్న వాయిస్ని ఓపెన్గా బయటకు అయితే చెప్పగలిగింది. బట్ రేణు దేశాయ్ కారణంగా ఆ రోజు ఆ ఇష్యూ కూడా సైడ్ ట్రాక్ అయింది. సైడ్ వేరే యాంగిల్లో పోర్ట్రైట్ అయింది. ఆమెకు అది రష్మికి తర్వాత అర్థమై ఉంటుంది, తాను రేణు దేశాయ్తో వెళ్ళి ఆ ప్రెస్ మీట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు అనేది. రేణు దేశాయ్ ఆ రోజు తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆవిడ చాలా క్వశ్చన్ అడిగితేనే, ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నామంటే ఏ యాంగిల్లో నేను క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. దాన్ని అంతే సమాధానం చెప్పగలిగి ఉండాలి, అంతే క్యాలిక్యులేటెడ్గా వాళ్ళకి ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా చెప్పగలగాలి. కానీ అంత డెస్పరేట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె రియాక్షన్ చాలా మందికి తప్పుగా అనిపించింది రేణు దేశాయ్ది. ఆమెలా అదే రష్మి ఎలాగైతే తన ఏజ్లో సగం ఏజ్ ఉంటుందేమో రష్మికి, అయినా సరే చాలా సమర్థవంతంగా ప్రెస్ మీట్ ఆమె డీల్ చేసింది. సరే, ఆ ఇష్యూ పక్కన పెడితే ఈరోజు ఇంకొక ఇష్యూలో ఆవిడ స్పందించడం జరిగింది. గతంలో చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లో ఆవిడ స్పందించింది. రీసెంట్గా మనకు తెలిసిందే, అటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఏదైతే కంబైన్డ్ ఆపరేషన్లో ఇరాన్ అధినేతగా సుప్రీం కమాండో లీడర్గా ఉన్న ఖొమైనీని హతమార్చడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి చాలా చోట్ల, సరే జమ్మూ కాశ్మీర్లో కూడా మన దేశంలో అంతర్భాగమే, అక్కడి నుంచి మొదలుకుంటే యూపీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అదేవిధంగా హైదరాబాద్ దాకా ప్రధాన నగరాలు, మన దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా చోట్ల అతన్ని హతమార్చడాన్ని నిరసిస్తూ ర్యాలీలు తీశారు చాలామంది. అవి కూడా మీడియాలో కూడా, అటు జాతీయ మీడియాలో అదేవిధంగా మొత్తం స్థానిక మీడియాలో కూడా ఈ ఇష్యూ అంతా కూడా ఫోకస్ అవుతూ వచ్చింది. దీన్ని రష్మీ గౌతమ్ ప్రశ్నించే ప్రయత్నం చేశారు. గతంలో పెహల్గాం దాడిని ఖండిస్తూ మీరు ప్రొటెస్ట్కి మద్దతు తెలపండి అని ర్యాలీలు తీస్తూ ఉంటే రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఆ ఫోటోను, అదేవిధంగా ఈరోజు ఖొమైనీ ఏదైతే హత్యకు వ్యతిరేకంగా ర్యాలీలు రోడ్ల మీదకి వచ్చి గుంపులుగా ర్యాలీలు తీస్తున్న వాళ్ళని పోస్ట్ చేస్తూ మోడీకి కూడా ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండించింది ఆవిడ. మీకు ఆవిడ ఎక్కడ ఖండించింది, దీంట్లో మనం మతాన్ని తీసుకురాలేదు, ఆవిడ మనం కూడా మతాన్ని తీసుకొచ్చే పనిలేదు ఇక్కడ. కానీ ఆవిడ ఏమందంటే, ఇరాన్ లాంటి దేశంలో మహిళల మీద చాలా ఆంక్షలు ఉంటాయి, చాలా పిల్లల మీద కూడా చాలా ఆంక్షలు ఉంటాయి పిల్లల్ని చూడకుండా. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది భారతదేశం. అలాంటి భారతదేశాన్ని అవమానించేలాగా ఈరోజు మీరు అలాంటి దేశానికి అక్కడ ఇలాంటి ఆంక్షలు పెట్టి మహిళలను అగౌరవపరుస్తున్న వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆవిడ విరుచుకుపడింది ఈ అంశం మీద. గతంలో పెహల్గాం దాడి మీద ఖండించమంటే ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాలేదు. బట్ ఈరోజు ఖొమైనీని హతమార్చితే ఈరోజు మీరంతా రోడ్లెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది కరెక్టేనా అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది.
అంతేకాదు ఇంకొకటి కూడా అన్నారు ఆవిడ, మోడీని రిక్వెస్ట్ చేస్తూ ఆవిడ ఇన్స్టా వేదికగా, మోడీ గారు ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఇరాన్కి పంపించేయండి, అక్కడే నివసిస్తారు వీళ్ళంతా, అక్కడే ఫైట్ చేసుకుంటా యుద్ధంలో ఉంటారు అని చెప్పేసి ఇంకో సజెషన్ కూడా ఇచ్చారు ఆవిడ. ఆవిడకి అదే స్థాయిలో మ్యాక్సిమం 90% ఆవిడకి సపోర్ట్ దక్కింది. ఒక 10% ఆవిడకి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కొన్ని పోస్టులు కూడా ఆవిడ తొలగించినట్టుంది తన సోషల్ మీడియా వేదికగా. అయితే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఆవిడ మాట్లాడిన మాటలో ధైర్యంగా, ఇప్పుడు ఆమె ఈరోజు నయనతార లాగా ఒక లేడీ సూపర్ స్టార్ కాదు, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి లాగా ఒక మెగాస్టారో లేకపోతే సుప్రీం లీడర్ ఏం కాదు, అయినా సరే ఒక కీలకమైన పదవిలోనో పొలిటీషియన్ కూడా కాదు, అయినా అంత ధైర్యంగా ప్రజెంట్ జరుగుతున్న కాంటెంపరీ ఇష్యూ మీద, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఈ ఇష్యూ మీద అంత ధైర్యంగా స్పందించిన వ్యక్తి, ఆ విషయంలో మాత్రం ఆమె ధైర్యాన్ని, ఆమె సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. చాలామంది ఈరోజు మనం చూస్తే ఒక యూట్యూబర్స్ పేరుతోనో, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోనో, లేకపోతే ఇంకొకటి దరిద్రం పేరుతోనో ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఎక్కడికి టీటీడీకి వెళ్ళి కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. ఒక గీతూ రాయల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తూ ఉంటారు, ఒక గీతూ రాయల్ కానీ, ఒక శివజ్యోతి లాంటి వాళ్ళు కానీ, ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రీల్స్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అదేవిధంగా మనం చూస్తే చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకోవాలంటే. శివాజీ మంచి బట్టలేసుకోమ్మా అంటే విరుచుకుపడ్డ అనసూయ లాంటి వాళ్ళు, లేకపోతే చెన్మయి లాంటి వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ప్రజలకు సంబంధించిన ఇష్యూ మీదో, ఒక దేశానికి సంబంధించిన ఇష్యూ మీదో, దేశభక్తో లేకపోతే ఒక పేట్రియాటిక్ భావజాలం మీద వీళ్ళెవరు కూడా స్పందించరు ఆ స్థాయిలో. కానీ అలాంటిది ఇంత ధైర్యంగా ఇలాంటి ఇష్యూ మీద, ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇది, ఇలాంటి ఇష్యూ మీద అంత ధైర్యంగా రష్మి స్పందించడం అనేది మాత్రం నిజంగా ఆవిడ ఒక పెద్ద స్థాయి, మనం అనుకున్న పెద్ద స్థాయి సెలబ్రిటీ కాకపోయినా తాను అనుకున్న దాన్ని అంత ఖచ్చితంగా చెప్పడం అది. ఎక్కడ మనం చూస్తే ఈమె ఒక గీతూ రాయల్ లాగానో, లేకపోతే మనం చెప్పుకున్న శివజ్యోతి లాగానో, లేకపోతే అనసూయ లాగానో ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఆవిడ సోషల్ మీడియా వేదికగా. సోషల్ మీడియాని ఎప్పుడు అంత చండాలంగా ఉపయోగించుకోలేదు. సో అలాంటి రష్మి ఈరోజు సమయాన్ని సందర్భంగా అంత సాహసంతో, అంత ధైర్యంతో తను అనుకున్న మాటల్ని, సోషల్ మీడియా తన మీద కొంతవరకు రివోల్ట్ అవుతుందని తెలిసినా అయినా అంత ధైర్యంగా బయటికి చెప్పడం అనేది మాత్రం ఆమెను మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో నో డౌట్ ఆమె మీద మాత్రం అందుకే ఈ రోజున ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి.